భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు అహింస సత్యాగ్రహాలను ఆయుధాలుగా చేసుకుని గాంధీజీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుండగా, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని తన స్వప్నమని నేతాజీ నేరుగా పోరాటం చేస్తున్న రోజులవి. ఆజాద్ హింద్ ఫౌజ్ జై హింద్ అంటూ సుభాష్ చంద్రబోస్ చేసిన నినాదం ప్రభంజనమే అయ్యింది. ఆ నినాదం దేశంలోని ప్రజలనే కాకుండా విదేశాల్లోని భారతీయులను సైతం కదిలించింది. ఆ ప్రభావంతో పెద్ద ఎత్తున యువత ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. ప్రతిష్టాత్మకమైన ఆజాద్ హింద్ ఫౌజ్ దళంలో కీలక పాత్ర పోషించి నేతాజీకి అత్యంత ఆప్తులుగా ఉన్న వారిలో మన తెలుగువారు ఉండటం మనందరికీ గర్వకారణం. ఆయన మరెవరో కాదు, పోరాట యోధుడు, ఫైరింగ్లో దిట్ట, తెలుగువారి ముద్దుబిడ్డ, ఆలమూరు ఆణిముత్యం శ్రీ గోపరాజు వెంకట అనంత శర్మగారు. ఆనాటి సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలు, నినాదాలు శ్రీ గోపరాజు వెంకట అనంత శర్మగారిని ఎక్కువగా ప్రభావితం చేశాయి. నేతాజీకి అత్యంత సన్నిహితుల్లో, నమ్మకస్తుల్లో శ్రీ అనంత శర్మగారు ఒకరు. సుభాష్ చంద్రబోస్ కనుమరుగయ్యే వరకు ఐఎన్ఏలో వివిధ హోదాలలో ఆయన సేవలందించారు. శ్రీ గోపరాజు వెంకట అనంత శర్మగారు విలక్షణమైన దేశభక్తుడు. అందరూ దేశం లోపల స్వేచ్ఛ కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తే దేశం వెలుపల పోరాటం చేసిన సమరయోధుడు శర్మగారు. పచ్చటి పొలాలు, ధాన్యరాశులకు నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1920 జనవరి 9న ఉన్నత కుటుంబంలో జన్మించారు శ్రీ శర్మగారు. తల్లిదండ్రులు గోపరాజు వెంకట వనమరాజు, మాణిక్యాంబ గార్లకు శర్మగారు 3వ సంతానం. ఆలమూరు గ్రామంలో శర్మగారు, ఆయన కుటుంబం నివసించిన ప్రదేశం ఇదే. అనంత శర్మగారికి 4 సోదరులు, 3 సోదరీమణులు. ఈ గ్రామానికి శర్మగారి తండ్రి వెంకట వనమరాజు కరణీకంతో పాటు పోస్టు మాస్టర్గా వ్యవహరించేవారు. ఆ రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాల కంటే ఆలమూరు గ్రామంలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉద్యోగస్తులు ఉండడం మరో విశేషం. ఆలమూరు నుంచి కూడా చాలామంది మాత్రం విద్యావంతులు ఉన్నారు. ఇక్కడ జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా చేశారు, అలాగే బ్యాంకుల్లో ఉద్యోగాలు చేశారు, చీఫ్ ఇంజనీర్గా కూడా చేసి మాత్రం చాలామంది 2-3 రిటైర్ అయ్యారు ఆలమూరులోని. అలాగే డాక్టర్స్ కూడా ఆలమూరులో ఉన్నారు పూర్వకాలం నుంచి. అనంత శర్మగారి చిన్నతనం ఇక్కడే ఆనందంగా గడిచింది. మంచి బాలుడిగా, విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. తన స్వగ్రామమైన ఆలమూరు నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూల్లో శర్మగారు తన ఉన్నత విద్యను పూర్తి చేశారు. శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలే శర్మగారు చదువుకున్న విద్యాలయం. ఈ పాఠశాలకు దాదాపు 100 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. ఇక్కడే తన 13వ ఏటనే ఎస్ఎస్ఎల్సి పాసై గురువుల మన్నన పొందారు. ఆలమూరుకి సమీప గ్రామమైన ఓడూరు శర్మగారి అత్తగారు గ్రామం. ఈ గ్రామానికి చెందిన పురుషోత్తమ గారిని వివాహం చేసుకున్నారు శర్మగారు. ఇప్పటికీ ఈ గ్రామంలో శర్మగారి బంధువులు, మిత్రులు నివసిస్తూ ఉన్నారు. శర్మగారి మంచితనం, వారి కుటుంబం గురించి వారు సదా స్మరించుకుంటూనే ఉంటారు. మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర మా నాన్నగారితో కాలక్షేపం చేయడం, మా ఇంట్లోనే పడుకోవడం, మా పిల్లలందరితో ఏవో ఆయన చిన్న చిన్న కథలు అవి చెప్తూ ఉండేవారు. ఆయనతోటి కూడా మేము తాతయ్య తాతయ్య అంటూ ఉండేవాళ్ళం ఆయనతోటి. మా నాన్నగారు అయితే మావ మావ అనేవారు. అల్లుడు అంటూ వాళ్ళిద్దరూ ఏవో వేళాకోళాలు ఆడుకునేవారు. ఈయన చాలా స్నేహపాత్రుడు, బంధుబావం అంటే అభిమానం. చుట్టుపక్కలకి ఎక్కడికి వచ్చినా మా ఇంటికి రాకుండా వెళ్ళేవారు కాదు. మంచి చదువు, వివాహం, చక్కటి కుటుంబం ఇవేవి అనంత శర్మగారికి సంతృప్తినివ్వలేదు. మరేదో సాధించాలనే తపనతో ఆనాడే బెంగళూరు చేరుకున్నారు. ఆయన మార్చర్ ఎస్సీ స్కూల్లో చదివాడండి. ఎస్ఎల్సి పాస్ అయిపోయాడు. మా ఫ్రెండ్ వాడు లెక్చరర్ అని చెప్పి ఉండేవాడు. ఉద్యోగం దొరకలేదు. ఇద్దరు కలిసి బెంగళూరు వెళ్ళిపోయి మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఆ లెక్చరర్ మిలిటరీలో ఉండిపోయాడు. మరి పెద్ద ఆఫీసర్. వీడేమో రంగూన్ బ్యాటిల్ ఫీల్డ్లో క్రాస్
అవన్నీ బ్రిటిష్ ఆర్మీలోంచి ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఫౌజ్లోకి చేరిపోయాడు. ఆజాద్ హింద్ ఫౌజ్. 1941లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో అకౌంటెంట్గా బెంగళూరు కేంద్రంగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. బెంగళూరు కంటోన్మెంట్లో అక్కడ ఆర్మీ సిచ్యువేషన్ చూసి దానికి ఆకర్షితులై నాన్నగారు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఉత్సాహపడి ఆర్మీ టెస్టులు రాసి ఆర్మీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. అనంతరం రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంత శర్మ గారు మలేషియాలోని కొటబార్లో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. అక్కడి సైనిక దళంలో ఎక్కువగా భారతీయులే ఉండేవారు. వారిలో శర్మగారు ఒకరు. అది 2వ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ఇండియన్ సైన్యం బ్రిటిష్ ఆర్మీతో కలిసి జపాన్పై చేసిన యుద్ధంలో బ్రిటన్ అనూహ్యంగా అపజయం చవిచూసింది. దాంతో దాదాపు 1,00,000 మంది బ్రిటిష్ సైనికులను జపాన్ బందీలుగా పట్టుకుంది. ఆ సమయంలో బ్యాంకాక్ జైల్లో శర్మగారు దాదాపు 6 నెలల పాటు బందీగా ఉన్నారు. భారతదేశాన్ని తెల్లవాళ్ల నుంచి రక్షించాలనే మహాసంకల్పంతో ఆ సమయంలోనే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో భారతీయ జాతీయ సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే యుద్ధ ఖైదీలుగా ఉన్న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి విముక్తి కల్పించేందుకు జపాన్ ప్రభుత్వంతో సుభాష్ చంద్రబోస్ ప్రయత్నించి సఫలీకృతుడయ్యారు. వీరంతా ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరాలని వారికి పిలుపునిచ్చారు. ఆ పిలుపే శర్మగారిని ఆకర్షించింది. ఆయన ఒకటే చెప్పేవారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే నినాదంతో యువకుల్ని ఆకర్షితులు చేశారు. నాన్నగారు ఆ నినాదానికి, సుభాష్ చంద్రబోస్ గారి వ్యక్తిత్వానికి ఆకర్షితులై ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీలో 1944 సెకండ్ లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యారు. అప్పటికే ఆయనకి రైఫిల్ షూటింగ్లో మంచి అనుభవం ఉన్నందువల్ల ఆయన్ని పర్సనల్ బాడీ గార్డ్ కింద సుభాష్ చంద్రబోస్ గారు నియామకం చేశారు. 1944లో బ్యాంకాక్లో నేతాజీని అనంత శర్మ గారు స్వయంగా కలుసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. When they crossed over to the Indian National Army, definitely his life changed for better. That's what I believe. ఎందుకంటే ఆయన చాలా డిసిప్లిన్ వ్యక్తి అండి, అసలు చాలా బ్యాలెన్స్డ్ వ్యక్తి కూడా. ఐఎన్ఏలో చేరిన శర్మగారు సింగపూర్ ఓటీఎస్లో ఆఫీసర్ శిక్షణ పొందారు. అనంతరం సింగపూర్లోని కేంద్ర కార్యాలయంలో కల్నల్ శ్రీ సిజే స్ట్రెస్సీ ఆధ్వర్యంలో సెకండ్ లెఫ్టినెంట్గా పనిచేశారు. ఇదిలా ఉండగా 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్ ఓటమి చెందింది. ఆజాద్ హింద్ ఫౌజ్ దళాన్ని బ్రిటిష్ సైన్యం బందీలుగా పట్టుకుంది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత యుద్ధ ఖైదీలకు మేము దొరికిన తర్వాత 2 షిప్పుల ద్వారా మమ్మల్ని యుద్ధాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. ఇందులో ఒక షిప్ను మాత్రం మా ఎదురుకుండానే ముంచేశారు. 2వ షిప్లో మేము ఉన్న శరణార్థులుగా కాంగ్రెస్ పట్టుదల మీద మమ్మల్ని వదిలారు. వీరందరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు తరలించింది. శర్మగారు 8 నెలల పాటు భారత జైల్లో గడిపారు. జైల్లో మగ్గుతున్న యుద్ధ ఖైదీలను విడిపించేందుకు గాంధీజీ చొరవతో జవహర్లాల్ నెహ్రూ కోర్టులో వాదనలు వినిపించి విముక్తి కల్పించారు. దాంతో అనంత శర్మగారు కూడా జైలు నుండి బయటపడ్డారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ తరఫున నెహ్రూను ఇంకొక ఆయన కూడానండి, వాళ్ళిద్దరూ వాదించారు వీళ్ళ తరఫున. నెహ్రూ ద ఓన్లీ కేస్ దట్ నెహ్రూ టుకప్ యాజ్ ఎ లాయర్ ఇస్ ఐఎన్ఏ కేసు. అందులో మా పెద్దనాన్న గారు ఉండడం అన్నది అదే చారిత్రాత్మకమైన విషయం అని మేము ఎప్పుడూ ఆనందపడుతుంటాం, గర్వపడుతుంటాం. సుదీర్ఘకాలం తర్వాత ఇంటికి చేరుకున్న శర్మగారికి కష్టాలు స్వాగతం పలికాయి. కుటుంబ పోషణ కోసం మళ్లీ నడుం బిగించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి సూచనలతో 1947లో ఇండియన్ రైల్వేలో టికెట్ కలెక్టర్గా చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తరచుగా ఆలమూరు, ఓడూరులకు వస్తూ ఉండేవారు. వచ్చిన ప్రతిసారి బంధువులను, స్నేహితులను కలుసుకుని ఎంతో ప్రేమగా ఉండేవారు. అనంత శర్మ గారిని చాలాసార్లు రైల్వేలో జాబ్ చేసేవారు కదండి, ఆయన ట్రైన్లోనది కలవటం మాతోటి. ఇక్కడ మా ఇళ్లలో పెళ్ళిళ్ళకు వస్తే మా ఇంటికి రావడం, ఇక్కడే ఉండడం, భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు ఎవరైనా
వచ్చి చాలా సరదాగా ఉంటూ ఉండేవారు. ఆయన చాలా సరదా అయిన మనిషి అండి. బంధువులు స్నేహితులతో శర్మగారు ఆనాటి సంఘటనలు, ఐఎన్ఏలో చేరడం, యుద్ధం చేయటం, నేతాజీ గురించి అనేక విషయాలను తెలిపేవారు. మా రైల్వే క్వార్టర్స్లో మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపడేవారు. ఏరా మీ పెద్దగారు వచ్చారా, ఆయన యుద్ధంలో పనిచేసేవారు. అంటే మాకన్నా పెద్ద వయసు వాళ్ళు, ఆ పిల్ల వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడిగేవారు. వాళ్ళు అడిగిన వాటిని కూడా మేము కొన్ని ప్రశ్నల కింద వేసేవాళ్ళం. మేము అడిగేవాళ్ళం మా పెద్దలు కానీ ఏంటిది అని. అప్పుడు ఆయన చెప్పిన సంఘటనలు ఏమంటే, ఈయన రంగూన్ వైపుకి బ్రిటిష్ ఆర్మీతో పంపించారని. బ్రిటిష్ ఆర్మీలో వెళ్ళినప్పుడల్లా వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఆజాద్ హింద్ ఎలాగో అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జపాన్ గెలిచే మూడ్లో అవి. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ ఇన్ఫ్లుయెన్స్తో మేము పెద్దగా తాపత్రయపడలేదు. అప్పుడు ఇండియన్స్ అంటే జపాన్ వాళ్ళు కొంచెం ఫేవర్ ఉండేది. అందుకని మమ్మల్ని రాజమర్యాదలుగా చూసేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు హింసలు పెట్టేవారు. ఆ హింసలు ఎలాగంటే మీకు ఏమంటే దొరికిన వాళ్ళకి బుల్లెట్ కానీ ఆయుధాలు కానీ చాలా పొదుపుగా వాడేవారు. అంత కష్టంలో కూడా వాళ్ళు అంత దాంట్లో కూడా మనం సినిమాలో చూపించిన డడ్డని కాల్చడం కాదు, పొదుపుగా వాడేవారు. ఎంత పొదుపుగా అంటే ఎంతమంది దొరికితే ఆ సోల్జర్స్ గొయ్యలు వాళ్ళే తవ్వుకోవాలి, ఆ గొయ్యలు వాళ్ళు దిగి కప్పుకోవడం. ఆఖరి వాళ్ళు మరీ తిరగబడితే వాళ్ళకి ఒక తుపాకీతో కాల్చేవారు. అది ఆయన చెప్పింది. శర్మగారు దాదాపు 30 సంవత్సరాల పాటు ఇండియన్ రైల్వేలో సేవలందించారు. ఆ సమయంలో విజయవాడ, వైజాగ్, తెనాలి, గోదావరి, నిడదవోలు, రాజమండ్రిలలో వివిధ హోదాలలో పనిచేసి స్టేషన్ మాస్టర్గా 1977లో విజయవాడలో ఉద్యోగ విరమణ చేశారు. భారత ప్రభుత్వం 1961లోనే స్వతంత్ర సమరయోధుడిగా శర్మగారిని గుర్తించి కొన్ని ప్రయోజనాలను కల్పించినప్పటికీ తాను ఉద్యోగంలో ఉన్నందున వాటిని సున్నితంగా తిరస్కరించి మహామనిషి అనిపించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ విరమణ అనంతరం 1978లో స్వతంత్ర సమరయోధుల పెన్షన్ను స్వీకరించారు. అంతేకాకుండా రైల్వే ఉచిత ప్రయాణ పాసును కూడా ప్రభుత్వం ఆయనకు అందచేసింది. వీటితో పాటు ఫ్రీడమ్ ఫైటర్స్ కింద 5 ఎకరాల వ్యవసాయ భూమి, పెట్రోల్ పంపును కూడా ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ తన జీవనోపాధికి తనకు వచ్చే పెన్షన్ సరిపోతుందని ఈ రెండింటినీ సున్నితంగా తిరస్కరించిన గొప్ప ఆదర్శమూర్తి అనంత శర్మగారు. అనంత శర్మగారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సత్కారాలు, సన్మానాలు జరిగాయి. 1997లో నెల్లూరు జిల్లాలోని సూలూరుపేటలో జరిగిన నేతాజీ జయంతి వేడుకల్లో ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శర్మగారు ఐఎన్ఏ చేసిన ఆనాటి పోరాటాలు, నేతాజీతో తన అనుబంధం, తాను అనుభవించిన కష్టాలు వారితో పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్కు సన్నిహితంగా ఉన్న ఇద్దరు తెలుగువారిలో ఒకరు అనంత శర్మగారైతే మరొకరు కల్నల్ డిఎస్ రాజుగారు. వీరిది అనంత శర్మగారి ఆలమూరుకు అత్యంత సమీపంలోని పోడూరు గ్రామం. వీరిద్దరూ మంచి స్నేహితులు. కల్నల్ డిఎస్ రాజుగారు నేతాజీకి వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించారు. వీరిద్దరూ మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. స్త్రీ సమానత్వాన్ని బలంగా నమ్మిన వ్యక్తి శర్మగారు. కూతుర్ని తన 3 కొడుకులతో సమానంగా చదివించి ఆడవారు ఎందులోనూ తక్కువ కాదని తన ఇంటి నుంచే ఆచరించి చూపిన మహానుభావుడు. ద వే హీ రేజ్డ్ హిస్ కిడ్స్ ఈజ్ ఆసమ్. అసలు అంత కష్టమైన పరిస్థితుల్లోంచి వచ్చి కూతుర్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారంటే ఆ టైమ్స్లోనే అసలు ఆడపిల్లల్ని చదివించడమే చాలా గొప్ప. అలాంటి దాంట్లో అంత మంచి పొజిషన్కి తీసుకెళ్లారు. మగపిల్లల్ని అందరినీ అద్భుతంగా చదివించారు. అన్ని విషయాల్లోనే అంటే ఇట్స్ లైక్ హీ రోజ్ లైక్ ఫినిక్స్ ఫ్రమ్ యాషెస్. అది ప్రొవెర్బియల్గా చెప్పాలంటే. భారతమాత విముక్తికై ఐఎన్ఏలో చేరి పోరాటం చేసిన సమరయోధుడు, క్రమశిక్షణ కలిగిన ప్రభుత్వ ఉద్యోగి, అందరి ఆదరాభిమానాలు పొందిన మంచి వ్యక్తి, నీతి నిజాయితీలే ఆస్తులుగా పొందిన ఆదర్శమూర్తి, సామాజిక సేవకులు, భరతమాత ముద్దుబిడ్డ శ్రీ గోపరాజు అనంత శర్మగారు 2004లో స్వర్గస్థులయ్యారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన చూపిన దేశభక్తి, ఆయన నడిచిన మార్గం, ఆయన ఉన్నత భావాలు కలకాలం జీవించి ఉంటాయి. మా పెద్దమావయ్య గారు ఇందులో ఉన్నందుకు అంటే మనం వింటూ ఉంటాం, మా నాన్నగారి ద్వారా కూడా విన్నాం. అప్పుడు వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు ఏదో ఉద్యమాలకు వెళ్తూ ఉండేవారు, కానీ ఇలా మిలిటరీలో జాయిన్ అవ్వడం, జైల్లోకి వెళ్ళడం, మళ్ళీ భగవంతుడి దయ వల్ల వెనక్కి రావడం, మళ్ళీ అందరితో ఉండడం, అది నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది.
అనంత శర్మ గారి జీవితం నేటి తరానికి ఆదర్శం. దేశభక్తిలో, దేశ సేవలో శర్మగారి పేరు చిరస్మరణీయం. అవనిపై భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకునే చివరి క్షణం వరకు దేశం కోసం జీవితాలను అంకితం చేసిన స్వతంత్ర సమరయోధులు అమరులై ధృవతారులుగా వెలుగొందుతూనే ఉంటారు. జై హింద్.